నిషేధిత ఓషన్ గంజాయి మరియు డ్రై గంజాయి విక్రయించడం, వినియోగించడం మరియు రవాణా చేస్తున్న పేరు మోసిన డ్రగ్ రాకెట్ను ఛేదించారు బాలాపూర్ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు డ్రగ్ ఫ్లెడర్లను పట్టుకొని నిషేధిత 9 కిలోల ఎండు గంజాయి, 170 గ్రాముల ఓషన్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నికర నగదు 2,04,000, 4 మొబైల్ ఫోన్లు, మహేంద్ర ఆల్టోరస్ కారు, స్విఫ్ట్ కారు, 4 మోటార్ సైకిళ్లు, చిన్న తూకం మోసే యంత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎస్టర్డే 10th రోజు ఈవినింగ్ 5:15కి ఏరోసిటీ రోడ్లో ఒక 3 మెంబర్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన బాలాపూర్ పోలీస్ వాళ్ళు ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పొసెషన్లో కాంట్రాబ్యాండ్ ఉందనేసి మనకి తెలిసింది. ఇమీడియట్గా పంచాస్ని పిలిపించేసి ప్రొసీజర్ ప్రకారంగా పంచనామా కండక్ట్ చేసి కన్ఫెషన్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ ముగ్గురు వ్యక్తుల వివరాల్లోకి వెళ్తే, ఒకతని పేరు బండారు సునీల్ అలియాస్ సులేమాన్ అలియాస్ చిన్న. ఇతను రాజేంద్రనగర్ అత్తాపూర్ హ్యాపీ హోమ్ కాలనీలో ఉంటాడు. సెకండ్ పర్సన్ మహమ్మద్ అస్లం, ఇతను దారుసలాం ఏరియాలో ఉంటాడు. మహమ్మద్ అక్రమ్, ఇతను నానల్ నగర్ మెహదీపట్నం ఏరియాలో ఉంటారు. సో వీళ్ళ ముగ్గురు ఇచ్చినటువంటి కన్ఫెషన్ పంచనామా చూసినట్లయితే, వీళ్ళు ముగ్గురు లోకల్ అంటే కన్జ్యూమర్స్ ప్లస్ డ్రగ్ పెడ్లర్స్గా, లోకల్ డ్రగ్ పెడ్లర్స్గా ఇద్రిస్, మొహమ్మద్ కలీం ఇద్రిస్ అలియాస్ ఫరాన్, అతని దగ్గర ముగ్గురు ఏజెంట్స్ డ్రగ్ పెడ్లింగ్లా అతని దగ్గర వర్క్ చేయడము. ఈ ఇద్రిస్ అనే అతను వాళ్ళకి కొంత కాంట్రాబ్యాండ్ ఇవ్వడము, తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళని అతని యొక్క కన్జ్యూమర్స్, ఇద్రిస్ యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సప్లై చేసే విధంగా అతనే మొత్తం అంతా మానిటర్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్నే యూజ్ చేస్తాడు ఇద్రిస్. ఫేస్బుక్ మెసెంజర్ కానీ, స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఇతను కన్జ్యూమర్ తోటి టచ్లోకి వెళ్ళడము, ఆ కన్జ్యూమర్కి పలానా చోట పలానా ప్లేస్లో పలానా టైంకి పలానా వ్యక్తితోటి డ్రగ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఆర్డర్ చేసినటువంటి డ్రగ్ ఏదైతే ఉందో అది డెలివరీ చేస్తామని చెప్పేసి ముందుగానే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించేసి ఆ ప్లేస్కి ఈ ముగ్గురు అనుచరుల ద్వారా, సునీల్ కానీ, అక్రమ్ కానీ, అస్లం కానీ, ఈ ముగ్గురి ద్వారా వాళ్ళకి బైక్ ఇచ్చేసి కావాల్సినటువంటి కాంట్రాబ్యాండ్, ఆ కాంట్రాబ్యాండ్ కూడా ఏంటంటే డ్రై గాంజా ప్లస్ హైడ్రో గాంజా అంటే ఓషన్ గాంజా. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది చాలా క్లోజ్డ్ ల్యాబ్స్లో చాలా హై క్వాలిటీ గాంజాని కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపోర్టెడ్ గాంజా. దీని యొక్క వర్త్ కూడా 1 గ్రామ్ వచ్చేసి 4,000 to 5,000 ఉంటుంది. సో దీనికి ఒక ప్రీమియం కస్టమర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు దీనికి. సో ఆ కస్టమర్స్ లిస్ట్ అంతా ఇద్రిసే మెయింటైన్ చేస్తాడు. సో ఎవ్రీడే ఆ కన్జ్యూమర్స్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులకి ఆ కాంట్రాబ్యాండ్, తర్వాత ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు వెల్లడించి ఇతనే మానిటర్ చేసి సోషల్ మీడియా ద్వారా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ కన్జ్యూమర్కి, పలానా కన్జ్యూమర్కి ఆ డ్రగ్ని అందజేయడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. డ్రగ్ అనేది డెలివరీ చేసిన తర్వాత వాళ్ళు జీపే ద్వారా కానీ, సో పేటిఎం ద్వారా కానీ, జీపే ద్వారా కానీ వాళ్ళు అమౌంట్ మెయిన్ ఎవరైతే డ్రగ్ సప్లయర్ ఉన్నాడో ఇద్రిస్ అనే అతను, ఇద్రిస్కి కానీ లేకపోతే కొంచెం క్యాష్ ఉంటే కనుక క్యాష్ ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయినటువంటి లోకల్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో సునీల్ కానీ, అక్రమ్ కానీ, అస్లం కానీ, వీళ్ళకి క్యాష్ అయినా ఇవ్వడము, లేకపోతే పేటిఎం ద్వారా అమౌంట్ అన్న ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఒక ప్లేస్లో డ్రగ్ అనేది డెలివరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి ట్రేసెస్ కూడా లేకుండా సోషల్ మీడియాలో ఏదైతే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారో, ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే స్నాప్చాట్, ఫేస్బుక్ మెసెంజర్, అందులో ఎక్కడ కూడా దానికి సంబంధించిన ట్రేసెస్ లేకుండా ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేసేసి నెక్స్ట్ పాయింట్కి మళ్ళీ ఇద్రిస్ చెప్పినటువంటి ఒక ప్లేస్కి మళ్ళీ వెళ్ళి అక్కడ మళ్ళీ డ్రగ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా ఎవ్రీడే మాకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా అతను ఎవ్రీడే ఒక్కొక్క పర్సన్ అంటే వీకెండ్స్ తీసేస్తే 2 to 3 lakhs అనేది ఇతను రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు. అండ్ వీకెండ్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక 4 lakhs వరకు ఇతను అమౌంట్ అనేది జనరేట్ చేస్తున్నాడు అనే విషయం వీళ్ళు మనకి కన్ఫెషన్లో మనకి చెప్పడం జరిగింది. తర్వాత ఇతను ఇద్రిస్ కలీం అనే అతను అలియాస్ ఫర్హాన్ అనే అతను వాళ్ళ యొక్క కజిన్ అబ్బాస్ తోటి డార్క్ నెట్ ద్వారా వీళ్ళు ఇటువంటి డ్రై గాంజాని లేదా ఓజీ హైడ్రో గాంజా, ఈ ఇంపోర్టెడ్ గాంజా ఏదైతే ఉందో దాన్ని డార్క్ నెట్ ద్వారా వీళ్ళు కొరియర్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు తెలుసుకుంటారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
మనము వీళ్ళ కన్ఫెషన్ తెలియగానే ఇమీడియట్గా మనము ఇద్రిస్ కోసం అబ్బాస్ కోసం మన టీంని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. సో దానికంటే ఒక 4 days ఆల్రెడీ ముందే ఇద్రిస్ అనే అతను దుబాయ్కి ఫ్లై అయ్యాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడము. సో మనం ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి పంపించేసి అతను యూజ్ చేసినటువంటి కార్ని కూడా ఈ క్రమంలో కేసులో భాగంగా ఆ కార్ని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఇద్రిస్ మీద ఆల్రెడీ ఎన్సిబి వాళ్ళు 2022లో ఎన్సిబి వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కేసు ఒకటి 22లో ఇద్రిస్ మీద, తర్వాత అబ్బాస్ మీద, వీళ్ళిద్దరి మీద కేసెస్ ఉన్నాయి. తర్వాత అది కాకుండా ఇద్రిస్ మీద 2016లో గోల్కొండ పిఎస్లో ఒక కేసు ఉంది.